నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగిన స్పోర్ట్స్ క్రీడా అంశాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. మరి క్రీడా అంశాలకి సంబంధించి ఇటీవల కాలంలో గత గడిచిన 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, ఈ గత గడిచిన 2 నెలల్లో క్రీడా అంశాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు మనం గమనిస్తే, మొదటి ప్రశ్న, which Indian state is hosting the FIFA World Cup qualifiers between India and Kuwait? కొన్ని ఆల్రెడీ జరిగిపోయాయి, ఆర్ రాదర్ వీ కెన్ సే మోస్ట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డన్. మేబీ క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్లో కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ హోస్టింగ్ ద FIFA World Cup qualifiers between India and Kuwait? మనందరికీ FIFA వరల్డ్ కప్ తెలుసు కదా. ఫర్ దోస్ పీపుల్ ఎవరికైతే FIFA వరల్డ్ కప్ లేదా FIFA కప్ అంటే తెలియదో, ఇప్పుడు ఎలా అయితే క్రికెట్కి క్రికెట్ వరల్డ్ కప్ ఉందా, అట్లానే ఫుట్బాల్ ఆటకి సంబంధించి FIFA వరల్డ్ కప్ అనమాట. ఇప్పుడు మీరు అనొచ్చు FIFA అంటే ఏంటి అని. ఇప్పుడు క్రికెట్కి ICC ఎలా అయితే ఉందో, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఏ విధంగా అయితే ఉందో, అలా ఫుట్బాల్కి సంబంధించి FIFA అని ఒక ఫెడరేషన్ ఉంది. దానిని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్స్ అని పిలుస్తారు. సో వాళ్ళు కండక్ట్ చేస్తాను కాబట్టి దాన్ని FIFA వరల్డ్ కప్ అనో, లేదు FIFA కప్ అనో, లేదు FIFA ఫుట్బాల్ వరల్డ్ కప్ అనో పిలుస్తారు. అయితే 2026వ సంవత్సరానికి సంబంధించి FIFA వరల్డ్ కప్ మొట్టమొదటిసారిగా 3 దేశాలు కలిసి హోస్ట్ చేస్తున్నాయి అన్నమాట. అవేంటంటే కెనడా, USA, మెక్సికో. సో మొట్టమొదటిసారిగా FIFA వరల్డ్ కప్ చరిత్రలోనే ఒకటేసారి 3 దేశాలు కలిపి హోస్ట్ చేస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ICC 2011 వరల్డ్ కప్ను కూడా అదే విధంగా హోస్ట్ చేసింది. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక 3 దేశాలు కలిపి హోస్ట్ చేసాయి. అచ్చాలని 2026లో జరుగుతుంది. అండ్ 2022 ఏదైతే FIFA వరల్డ్ కప్ ఉందో అది ఎక్కడ జరిగిందో మనందరికీ తెలుసు. ఖటార్ చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి వాళ్ళు FIFA వరల్డ్ కప్ని కండక్ట్ చేశారు. అండ్ 2022 FIFA వరల్డ్ కప్ ఎవరు గెలుచుకున్నారు? అర్జెంటీనా. సో అర్జెంటీనా 2026కి డిఫెండింగ్ ఛాంపియన్ అవుతుంది. సో అలానే లియోనెల్ మెస్సీకి గోల్డెన్ బూట్ అవార్డు కూడా లభించింది. సో ఐ హోప్ మీ అందరికి గుర్తే ఉంటుంది. అలా 2026వ సంవత్సరానికి సంబంధించి FIFA క్వాలిఫైర్స్ అంటే ఏవైతే టాప్ 10, టాప్ 20లో ఉంటాయో వాటికి బై డిఫాల్ట్ చోటు లభిస్తుంది. కానీ ఏవైతే ఆ టాప్ 20 ర్యాంకుల తర్వాత లేదా టాప్ 32 ర్యాంక్స్ తర్వాత దేశాలు ఉంటాయో అవన్నీ కూడా క్వాలిఫైయర్స్ అక్కడికి వస్తాయన్నమాట. సో ఈ క్వాలిఫైయర్స్కి సంబంధించి ఇండియా కువైట్ FIFA క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఒకటి జరగాలి. అయితే అది మన ఇండియాలో ఒక రాష్ట్రం వచ్చి నేను కండక్ట్ చేస్తాను అని చెప్పింది. ఆ రాష్ట్రం ఏది అన్నది ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు 2-3 విధాలుగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒకటి, ఈ 4 ఆప్షన్లలో కొంచెం ఫుట్బాల్కి బాగా ఖ్యాతిగాంచిన రాష్ట్రం కేరళ. మన ఇండియాలోనే కొంచెం ఫుట్బాల్ బాగా ఆడే, లేదు ఎక్కువగా ఆడే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఫుట్బాల్కి బాగా పాపులర్. 2 కేరళ, తర్వాత గోవా, తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక, తర్వాత అస్సాం, ఈ మిగిలిన దేశాలు ఉన్నాయి. సో చాలామంది కేరళ అనుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇది ఏది కాదురా నాయన అంటే మేబీ తర్వాత కర్ణాటక. కాదు, ఎంత కాదన్నా ABPSC ఎగ్జామ్ దగ్గరలో ఉంది కదా, సో మేబీ ఆంధ్రప్రదేశ్ ఏమో అని మీరు అనుకోవచ్చు. ఎనీవేస్, FIFA వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ అయితే ఇండియా కువైట్ మధ్య మ్యాచ్ ఉందో అది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నేను కండక్ట్ చేస్తాను వచ్చిందనమాట ముందుకి. సో తెలంగాణ స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ హైదరాబాద్లో మేము కండక్ట్ చేస్తామని చెప్పింది. సో దట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో ఇట్ ఈస్ తెలంగాణ, ఇట్ ఈస్ నాట్ ఆంధ్రప్రదేశ్, నైదర్ కేరళ నార్ కర్ణాటక. సో ఏదేమైనా ఈ ప్రశ్నకి సంబంధించి తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న, హూ వాజ్ ఆనర్డ్? అది హానర్డ్ కాదు, ఆనర్డ్, హెచ్ సైలెంట్ అనమాట. ఈవెన్ మనం మామూలుగా ఒక గంటని ఇంగ్లీష్లో హవర్ అని పిలుస్తాం. ఇట్స్ నాట్ హవర్, రాదర్ ఇట్స్ అవర్, హెచ్ సైలెంట్. బట్ ఏదేమైనా మీ ఇష్టం, మిగతాది. హూ వాజ్ ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటే జీవిత సాఫల్య పురస్కారం అనమాట. ఈ జీవిత సాఫల్య పురస్కారం ఎవరిచ్చారంట? స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, SJFI, అలానే ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్, DSGA. ఈ 2 సంస్థలు కలిసి ఒక క్రీడాకారుడికి లేదా ఒక క్రీడాకారునికి, అంటే ఎవరో ఒకళ్ళే, ఒక స్పోర్ట్స్ పర్సన్కి జీవిత సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అది ఎవరు అన్నది ప్రశ్న. అండ్ రిమెంబర్, ఇది గడిచిన ఒక వారం క్రితమే జరిగిందనమాట. లాస్ట్ 1 వీక్ లోపలే జరిగింది. సో మీకు తెలిసి ఉండాలి, తెలియకపోతే నో వరీస్, ఇప్పుడు తెలుసుకుంటారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. PT ఉషా, మేరీ కామ్, జస్పాల్ రాణా, సచిన్ టెండూల్కర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలామందికి ఈ పేరు అంతగా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. సో మేబీ కొంతమంది అది పిక్ చేస్తారు. ఈ పేరు చాలామంది తెలుసు కాబట్టి కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనా సరే, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అలానే ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు 2024కి సంబంధించి ఏదైతే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారో అది PT ఉష గారికి ఇచ్చారనమాట. PT ఉష గారు ప్రస్తుతం మన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా ఆన్సర్ వచ్చేసి PT ఉష గారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.
విచ్ 2 countries were declared joint winners of the SAFF Under-19 Women's Championship? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ SAFF కప్ ఏదైతే ఉందో ఇది ఫుట్బాల్కి సంబంధించిందనమాట. అయితే ఎందుకు నేను దీనిని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్నాను అని అంటే, మామూలుగా ఫుట్బాల్లో ఎప్పుడూ కూడా ఇద్దరు విన్నర్స్ ఉండరు. బికాస్ క్రికెట్ అంటే వర్షం పడితే మ్యాచ్ ఆపేస్తారు. కానీ ఫుట్బాల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్షం పడుతూ ఉన్నా సరే ఆడుతూనే ఉంటారు. అందుకే ఇది కొన్నిసార్లు ఫుట్బాల్ని వైలెంట్ స్పోర్ట్ అని కూడా అంటూ ఉంటారు. కొన్నిసార్లు మంచు పడుతున్నా సరే వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూనే ఉంటారు. సో ఏది ఏమైనా సరే ఫుట్బాల్ ఆబ్వియస్లీ జరిగేదే 90 నిమిషాలు కాబట్టి వర్షం పడినా మోస్ట్ ఆఫ్ టైమ్స్ మ్యాచ్ని కంటిన్యూ చేసేస్తారు. సో ఎప్పుడూ కూడా 2 టీంలు విన్నర్స్గా ప్రకటించిన దాఖలాలు చాలా చాలా తక్కువ లేదా అరుదు అని చెప్పొచ్చు. సో అలా SAFF Under-19 ఉమెన్స్ ఛాంపియన్షిప్ రీసెంట్గానే జరిగింది. ఆ విధంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. సో అందుకని ఖచ్చితంగా ఇది వార్తల్లో ఉంటుంది బికాస్ రీసెంట్గా అయింది. అండ్ 2 కంట్రీస్ని విన్నర్స్గా డిక్లేర్ చేశారు, ఉమ్మడి విజేతలు లేదు జాయింట్ విన్నర్స్గా అనమాట. ఆ 2 దేశాలు ఏవి అని అంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఇండియా అండ్ నేపాల్, ఇండియా అండ్ భూటాన్, ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో 4 ఆప్షన్స్లో కూడా ఇండియా ఉంది అని అంటే ఒకటి మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే SAFF Under-19 ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఇండియా గెలిచింది. ఫుట్బాల్లో ఆనెస్ట్గా అంటే నిజాయితీగా చెప్పాలి అని అంటే ఇండియా పెద్ద హైలీ పర్ఫార్మింగ్ కంట్రీ ఏమీ కాదు. బట్ వీ కెన్ సే దట్ వీఆర్ ఎ గ్రోయింగ్ కంట్రీ, వీఆర్ అన్ ఎమర్జింగ్ కంట్రీ వెన్ ఇట్ కమ్స్ టు ఫుట్బాల్. మన దగ్గర కూడా మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు, కాదని అనట్లేదు. కానీ ఒక జర్మనీయో లేదు ఒక బెల్జియమో లేదు ఒక బ్రెజిలో ఒక స్పెయినో ఒక ఫ్రాన్సో ఒక ఇటలీయో వాళ్ళు ఆడే అంత లేదు. వాళ్ళ స్థాయి ఏదైతుందో మనం దాన్ని ఇంకా రీచ్ అవ్వలేదు. దట్ ఈజ్ ద రియాలిటీ అనమాట. బట్ స్టిల్ ఫుట్బాల్ మన దగ్గర కూడా గ్రో అవుతుంది. మెల్లిమెల్లిగా క్రికెట్ లాగానే ఫుట్బాల్కి కూడా పాపులారిటీ పెరుగుతుంది. సో ఏది ఏమైనా సరే ఇట్ ఈజ్ అ హిస్టారిక్ థింగ్ కాబట్టి, అండ్ దట్ Under-19 అంటే యంగ్ పీపుల్ కాబట్టి సో ఖచ్చితంగా యూత్కి కూడా చాలా ఇన్స్పిరేషన్ లభిస్తుంది. సో ఇండియా అయితే కన్ఫర్మ్గా గెలిచింది. సో వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. మరి అదర్ కంట్రీ ఏంటి అని అంటే ఇట్స్ బంగ్లాదేశ్. యాక్చువల్గా దీనికి ఒక రీజన్ ఏంటి అసలు బంగ్లాదేశ్ విన్నర్ అవ్వడానికి అంటే, ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఇయర్కి సంబంధించి ఢాకాలో జరిగింది. ఢాకా బంగ్లాదేశ్ దేశం యొక్క రాజధాని అనమాట. అయితే మామూలుగా ఫుట్బాల్లో ఎప్పుడూ కూడా 90 minutes ఏదైతే టైం ఉంటుందో గేమ్ టైము, ఆ గేమ్ టైంలో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వాళ్ళు విన్నర్. 90 minutesలో కూడా ఒకళ్ళు గోల్ స్కోర్ చేయకపోతే పెనాల్టీస్కి వెళ్తుంది. పెనాల్టీ షూట్అవుట్లో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వాళ్ళే విన్నర్. అయితే ఈ Under-19 ఉమెన్స్ ఛాంపియన్షిప్లో పెనాల్టీ షూట్అవుట్లో స్కోర్ 11-11. అంటే ఇండియా వాళ్ళు 11 గోళ్ళు కొట్టేశారు, బంగ్లాదేశ్ వాళ్ళు 11 గోళ్ళు కొట్టేశారు. మామూలుగా అయితే 5 ఛాన్సెస్ ఇస్తారు. 5లో స్కోర్ టై అయితే అప్పుడు 6th ఛాన్స్ ఇస్తారు. 6thలో కూడా టై అయితే 7th ఛాన్స్ ఇస్తారు. అలా 11 మంది జట్టు సభ్యులు ఉంటారు. బికాస్ ఫుట్బాల్లో 11 players ఆడతారు, ఒక గోల్ కీపర్, మిగిలిన 10 players. అందరూ గోల్ కొట్టేశారు అనమాట. సో చివరికి మరి విన్నర్ని ఎలా డిసైడ్ చేయాలి అని వాళ్ళు ఆలోచించి కాయిన్ ఎగరేశారు. సో ఆ కాయిన్ ఎగరేసినప్పుడు ఇండియా విన్ అయింది. కానీ మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఢాకాలో, బంగ్లాదేశ్లో. వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఏంటి, వాళ్ళు కష్టపడి ఆడిన తర్వాత కూడా మీరు కాయిన్ ఎగరేసి విన్నర్ డిక్లేర్ చేస్తారా అని చెప్పి రాళ్ళు బాటిల్స్ తీసుకుని గ్రౌండ్లో ప్లేయర్ల మీద, ఎంపైర్ల మీద, రెఫరీల మీద ఇసిరేయడం మొదలుపెట్టారంట. అన్ఫార్చునేట్లీ ఎవరికి గాయాలేం జరగలేదు కానీ, బట్ ఆ ఇన్సిడెంట్ని చూసి రెఫరీస్, ఆర్గనైజర్స్ ఒక డెసిషన్కి వచ్చారు. ఎంత కదన్నా వాళ్ళు ఆట పరంగా ఈక్వల్గా పర్ఫామ్ చేశారు కదా. ఈ కాయిన్ అనేది లక్ ఫ్యాక్టర్. సో లక్ వాళ్ళ చేతిలో లేనంత మాత్రం వాళ్ళు విన్నర్స్ కాకుండా పోతారు. బికాస్ దే గివ్ దర్ బెస్ట్. వాళ్ళు నార్మల్ టైంలోనూ ఈక్వల్ స్కోర్ చేశారు, అలానే పెనాల్టీ షూట్అవుట్లోనూ ఈక్వల్ స్కోర్ చేశారు. సో దే షుడ్ బి ద ఈక్వల్ విన్నర్స్. అప్పుడు ఇండియాని, బంగ్లాదేశ్ని ఉమ్మడి విజేతలుగా వాళ్ళు డిసైడ్ చేశారనమాట. నెక్స్ట్ ప్రశ్న, విచ్ స్టేట్ వాన్ ద మోస్ట్ మెడల్స్ ఇన్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని ఇన్ షార్ట్ KIYG అని కూడా పిలుస్తూ ఉంటారు. 2024వ సంవత్సరానికి సంబంధించి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయి అని అంటే చెన్నైలో. అఫ్కోర్స్ చెన్నై ఒకటే కాదు, తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, మదురై, తిరుచి ఇలా వివిధ ప్లేసెస్లో కండక్ట్ చేశారు. సో బేసిక్గా మనం స్టేట్ గుర్తుపెట్టుకుంటే బెటర్. తమిళనాడులో 2024కి సంబంధించి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగాయి. కానీ క్వశ్చన్ ఏంటి, ఎవరు ఎక్కువ మెడల్ గెలిచారు అంటున్నారు, అంటే ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అని. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. సో మహారాష్ట్రకి గోల్డ్ మెడల్సే 57 వచ్చేసాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ అందరికి వచ్చే డౌట్ ఏంటి, ఇక్కడ ఆప్షన్స్లోనే 2 తెలుగు రాష్ట్రాల పేర్లు లేవు. పోనీ అట్లీస్ట్ ఏ ర్యాంక్ వచ్చిందో చెప్పండి మాస్టర్, మేము గుర్తైనా పెట్టుకుంటామని అని అంటారు. తెలంగాణ రాష్ట్రం ఏమో 6th ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమో 13th ప్లేస్లో ఉంది. సో పెద్దగా మనకి అంతగా పర్ఫార్మెన్స్ అనేది రాలేదు. బట్ అగైన్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్లోలీ అంతకుముందు సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే కనుక బోత్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఆర్ క్లైంబింగ్ అప్. బట్ స్టిల్ వీ హ్యావ్ సో మచ్ టు క్యాచ్ అప్. స్పోర్ట్స్ అన్నప్పుడల్లా బాగా ముందుండే రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, పంజాబు, హర్యానా, మహారాష్ట్ర, కొన్నిసార్లు గుజరాత్, పశ్చిమ బెంగాల్. ఎందుకు ఓన్లీ ఈ స్టేట్సే పర్ఫామ్ చేస్తున్నాయంటే అక్కడ స్పోర్ట్ అథారిటీ బాడీస్ ఏవైతున్నాయో అవి చాలా పవర్ఫుల్గా, ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నాయి. వెరాజ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతగా ఉండట్లేదనే చెప్పాలి. అందుకే ఇక్కడ క్రీడాకారులు కూడా ఒకవేళ ఎవరైనా షైన్ అయినా, అది క్రికెట్ అవ్వచ్చు, టెన్నిస్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, వేరే ఏ క్రీడ అయినా సరే మీరు జాగ్రత్తగా గమనిస్తే
వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ప్రొఫెషనల్ ప్లేయర్స్గా వెళ్ళారు తప్పితే వాళ్ళు నేషనల్ గేమ్స్ పరంగానో లేదా ఆ విధంగా అంతగా పాపులర్ అయిన ప్లేయర్లు కాదు. సో క్లియర్లీ వీ కెన్ గెట్ టు నో దట్ ద అథారిటీస్ ఆర్ నాట్ వర్కింగ్ ద రైట్ వే. వి రియలీ విష్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రీడా సంఘాలు, క్రీడా సమాఖ్యలు ఆ విధంగా పనిచేసి ఇప్పుడు కాకపోతే అట్లీస్ట్ రాబోయే 2-3 సంవత్సరాలు అయినా సరే అట్లీస్ట్ టాప్ 5లోకి వచ్చి తర్వాత టాప్ 3లోకి వచ్చి తర్వాత ఏదో ఒకరోజు తొందరలోనే మనం టాప్ 1లో ఉండాలని కోరుకుందాం. సో ఏది ఏమైనా 2024కి సంబంధించి ఎక్కువ మెడల్లు కొట్టిన రాష్ట్రం ఏది అని అంటే, లేదా దక్కించుకున్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈస్ ద ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 సెట్ టు టేక్ ప్లేస్? ఇంతకు ముందు ప్రశ్న మనం ఏదైతే డిస్కస్ చేసామో అది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట. బట్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అంటే శీతాకాల క్రీడలు. సో మంచుకి సంబంధించి ఆ క్రీడలు అనమాట. సో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. సో డెఫినెట్గా ప్రామినెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది, బికాస్ ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. మీరు ఎప్పుడు ఒలింపిక్స్ని గమనించినా సరే మీకు తెలియాల్సింది ఏంటంటే ఒలింపిక్స్లో కూడా 2 ఒలింపిక్స్ ఉంటాయి. ఒకటి సమ్మర్ ఒలింపిక్స్, ఇంకోటి వింటర్ ఒలింపిక్స్ అని. మనందరం ఎప్పుడు కూడా సమ్మర్ ఒలింపిక్స్కే ప్రయారిటీ ఇస్తాం కానీ వింటర్ ఒలింపిక్స్కి అంతగా ప్రయారిటీ ఇవ్వం. బికాస్ మన దగ్గర వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా లేదు. దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే మనం ట్రాపికల్ కంట్రీస్లో ఉన్నాం. ట్రాపికల్ కంట్రీస్లో ఆబ్వియస్లీ ఈ మంచు ఇలాంటివి అంతగా ఉండదు కాబట్టి ఆ విధమైన క్రీడలు కూడా ఆడే కల్చర్ ఇక్కడ ఏం పెద్దగా లేదు. వేరే సమ్మర్ ఒలింపిక్స్ అంటారు, డెఫినెట్లీ ఆ స్పోర్ట్స్ ఇక్కడ ఆడతారు కాబట్టి ఆ కల్చర్ ఇక్కడ ఉంది కాబట్టి ప్లేయర్లు తయారవుతున్నారు. బట్ వింటర్ ఒలింపిక్స్ పరిస్థితి అలా కాదు. బట్ ఈవెన్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, ఆ విధంగా క్రీడాకారులను కూడా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ని కూడా స్టార్ట్ చేశారు. సో 2024లో జరగబోయేది మొట్టమొదటిసారి అనమాట. సో మరి మొట్టమొదటిసారి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు అన్నది ప్రశ్న. అండ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ వెరీ హ్యాపీ థింగ్ ఏంటి అని అంటే వీళ్ళు యాక్చువల్గా ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024ని 2 పార్ట్స్గా కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్నేమో లద్దాఖ్లో కండక్ట్ చేస్తున్నారు, సెకండ్ పార్ట్నేమో జమ్మూ అండ్ కాశ్మీర్లో కండక్ట్ చేస్తున్నారు. బికాస్ దాట్స్ వేర్ ద ఎంటైర్ స్నో అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈజ్. మీరు రాజస్థాన్లో వింటర్ గేమ్స్ని కండక్ట్ చేయలేరు కదా, బికాస్ ఆబ్వియస్లీ అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ నాట్ మెంట్ ఫర్ దాట్. సో అందుకని లద్దాఖ్లో ఫస్ట్ పార్ట్ ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగింది, ఫిబ్రవరి 1, 2 నుంచి 6 వరకు. మళ్ళీ ఫిబ్రవరి 21, 22 తారీఖు నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్స్లో గమనిస్తే హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ అన్నారు. లద్దాఖ్ ఉంది బికాస్ ఆల్రెడీ అక్కడ కండక్ట్ చేసేసారు ఫిబ్రవరి 1 to 6 అని. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంకా కండక్ట్ చేయాలి. సో మొదటి విభాగం లేదు మొదటి విడత ఎక్కడ జరిగిందని అడిగే అవకాశం కూడా ఉంది, వాట్ ఎవర్ బీట్. బట్ ఒకవేళ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఆప్షన్స్లో ఉంటే అప్పుడు లద్దాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బోత్ని పిక్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ లద్దాఖ్ ఇవ్వకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్తే అప్పుడు మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ని పిక్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ ప్రశ్న. విచ్ స్పోర్ట్ డిడ్ నావరం రోషిబినా దేవి ఎక్సెల్ ఇన్ టు బీ క్రౌన్డ్ ద IWUF ఫీమేల్ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్? సో రోషిబినా దేవి లేదు నావరం రోషిబినా దేవి గారు ఒక క్రీడకి సంబంధించి చాలా బాగా పాపులర్ అన్నమాట. సో ఆవిడ క్రీడకి సంబంధించి ఏ విధమైతే పర్ఫార్మెన్స్ ఇచ్చారో, ఏ విధమైన కాంట్రిబ్యూషన్ అయితే చేశారో దానిని రికగ్నైజ్ చేస్తూ ఆవిడకి ఫీమేల్ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. కానీ ఎవరిచ్చారు? వుషుకి సంబంధించి ఏదైతే ఫెడరేషన్ ఉందో ఆ ఫెడరేషన్ ఇచ్చింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను. వుషుకి సంబంధించిన ఫెడరేషన్, వుషు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఒక విధంగా సెలబ్రేషన్ అని చెప్పొచ్చు, ఇంకో విధంగా ఒక స్పోర్ట్ లేదా ఒక గేమ్ అని చెప్పొచ్చు. సో ఇది బేసిక్గా కాంటాక్ట్ స్పోర్ట్ అనమాట. సో కాంటాక్ట్ స్పోర్ట్ అంటే మీరు రెస్లింగ్ చూసుంటారు, మల్ల యుద్ధం. సో రెస్లింగ్లో బేసిక్ ఏంటి, మీరు ఆ పర్సన్తో కాంటాక్ట్లో ఉంటున్నారు, పట్టుకుని ఆడుతున్నారు కదా. కబడ్డీ కూడా అగైన్ కాంటాక్ట్ స్పోర్ట్, ఖోఖో కాంటాక్ట్ స్పోర్ట్. సో మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ఒక బాల్ బ్యాట్ తీసుకుని దాంతో ఆడలేదు, మీరు పర్సన్తో ఆడుతున్నారు. సో దట్ ఈస్ అ కాంటాక్ట్ స్పోర్ట్ అనమాట. అలా సంబంధించింది ఈ వుషు. ఈ వుషుకి సంబంధించి IWF ఫెడరేషన్ ఏదైతే ఉందో, ఎలా ఫుట్బాల్కి ఫీఫా, క్రికెట్కి ICC ఎట్లాగో దానికి IWF అనమాట. వాళ్ళు ఫీమేల్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్ అంటే ప్రపంచవ్యాప్తంలో ఉన్న అన్ని వుషు అథ్లెట్స్లో కూడా ఆవిడని గుర్తించారు. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ ద న్యూస్. సో నావరం రోషిబినా దేవి గారికి వుషు క్రీడకి సంబంధించి ఫీమేల్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అండ్ రిమెంబర్ ఈ క్రీడ యాక్చువల్గా ఉద్భవించింది లేదా ఆవిర్భవించింది చైనా దేశంలో. నెక్స్ట్ ప్రశ్న. విచ్ టీమ్ క్లించ్డ్ విక్టరీ ఇన్ ద ఇనాగరల్ FIH హాకీ FS లేదు 5S Women's World Cup, securing the title with a 7-2 win against India in the final? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హాకీకి సంబంధించి FIH హాకీ 5S ఉమెన్స్ వరల్డ్ కప్ అనమాట. సో ఉమెన్స్ వరల్డ్ కప్ ఆబ్వియస్లీ ప్రఖ్యాతిగాంచింది లేదు ప్రాచుర్యం పొందిందే. సో దాంట్లో ఇండియా ఫైనల్లో ఓడిపోయింది 7-2 స్కోర్తో. సో ఇండియా 2 స్కోర్ చేస్తే అవతల కంట్రీ 7 స్కోర్ చేసింది. సో బేసిక్గా ఆ కంట్రీ ఏది అని అడుగుతున్నారు. ఆ కంట్రీ వచ్చేసి నెదర్లాండ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, నెదర్లాండ్స్ని ద డచ్ అని కూడా పిలుస్తారు, కొన్నిసార్లు ద ఆరెంజ్ నేషన్ లేదు ద ఆరెంజ్ కంట్రీ అని కూడా అంటారు. నెదర్లాండ్స్ దేశం యొక్క రాజధాని ఆమ్స్టర్డామ్. అలానే నెదర్లాండ్స్ని ద కంట్రీ ఆఫ్ సైకిల్స్ అని కూడా పిలుస్తారు. అక్కడ సైకిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్కువ. మన దగ్గర మామూలుగా రోడ్ అంటే మనంతసేపు ఒక బైక్ కార్ వెళ్ళడానికి కట్టారు, లేదా ఒక బస్సు లారీ వెళ్ళడానికి కట్టారు అనుకుంటాం.
అక్కడ రోడ్డు కట్టారంటే సైకిల్కి ఎంత స్పేస్ ఇచ్చారని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దట్స్ హౌ ది సైకిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ బీన్ దేర్ అనమాట. సో ఏది ఏమైనా ద ఆన్సర్ ఈజ్ నెదర్లాండ్స్. అండ్ రిమెంబర్ ఇది మొట్టమొదటిసారిగా జరిగింది ఏది హాకీ 5s ఉమెన్స్ వరల్డ్ కప్. సో అందుకని ఇండియా ఫైనల్కి ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ రిమెంబర్ మనం ఇందాక అనుకున్నాం కదా క్రికెట్కి ఐసీసీ, ఫుట్బాల్కి ఫీఫా అని, అలా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ అనమాట FIH అంటే. నెక్స్ట్ క్వశ్చన్, who recently became the oldest player to claim the number 1 spot in the men's doubles rankings at the age of 43? మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు, దానికి వయసుతో ఎటువంటి సంబంధం లేదు అని ఈ క్రీడాకారుడు ప్రూవ్ చేశాడు. 43 ఏళ్ల వయసులో నార్మల్గా కొన్ని స్పోర్ట్స్లో కూడా గట్టిగా మాట్లాడితే అసలు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ కూడా చేయరు. ఫర్ వాట్ ఎవర్ బీ రీజన్స్ హీ వాజ్ పార్టిసిపేటింగ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా నా వల్ల కాదు, నేను 6 నెలల నుంచి టెన్నిస్ ఆడుతున్నాను బట్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, నేను ఇంకా రిటైర్ అయిపోతానని వాళ్ళ భార్య కోసం ఒక వీడియో తయారు చేశాడు ఆ క్రీడాకారుడు. కానీ వాళ్ళ భార్య చెప్పడంతో తను ఏదైతే ఆ డెసిషన్ ఉందో తను వెనక్కి తీసుకుని మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే తను 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ని కూడా గెలిచాడు. నాట్ ఓన్లీ జస్ట్ బికమింగ్ వరల్డ్ నెంబర్ 1 కూడా అయ్యాడు. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏదైతే గ్రాండ్ స్లామ్ ఉందో దాని మెన్స్ డబుల్స్ కేటగిరీ కూడా గెలిచాడు. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ రోహన్ బోపన్న. సో రోహన్ బోపన్న ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఎలాగో గ్రాండ్ స్లామ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. సో టెన్నిస్ క్రీడ ఏదైతే ఉందో, టెన్నిస్ స్పోర్ట్ ఏదైతే ఉందో, దీంట్లో ఎలా అయితే క్రికెట్కి వరల్డ్ కప్ ఉందో అలా టెన్నిస్లో వరల్డ్ కప్ ఉండదు. సో టెన్నిస్లో బేసిక్గా గ్రాండ్ స్లామ్స్ ఉంటాయన్నమాట. గ్రాండ్ స్లామ్స్, ఈ గ్రాండ్ స్లామ్స్ సంవత్సరానికి 4 ఉంటాయి. ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇంకొకటి ఫ్రెంచ్ ఓపెన్. ఈ ఫ్రెంచ్ ఓపెన్ని రోలాండ్ గ్యారోస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి వింబుల్డన్ ఓపెన్, తర్వాత వచ్చేసి US ఓపెన్. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ దీన్నే రోలాండ్ గ్యారోస్ అంటారు. వింబుల్డన్ ఓపెన్ యూకేలోని లండన్కి దగ్గర వింబుల్డన్ అని ఒక విలేజ్ ఉంది, అక్కడ కండక్ట్ చేస్తారు దీన్ని. సో వింబుల్డన్ ఉన్న 4 గ్రాండ్ స్లామ్స్లోని ద ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ అనమాట. ఫ్రెంచ్ ఓపెన్ అనేమో ఉన్న అన్ని గ్రాండ్ స్లామ్స్లో ద టఫెస్ట్ గ్రాండ్ స్లామ్. అలానే తర్వాత వచ్చేసి US. ఆస్ట్రేలియన్ ఓపెన్, US ఓపెన్ ఏమో సింథటిక్ కోర్ట్స్ మీద ఆడతారు. ఫ్రెంచ్ ఓపెన్ ఏమో క్లే కోర్ట్ మీద ఆడతారు. వింబుల్డన్ ఏమో గ్రాస్ కోర్ట్ మీద ఆడతారు. వింబుల్డన్లో ఎక్కువగా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది రోజర్ ఫెదరర్. ఫ్రెంచ్ ఓపెన్లో ఎక్కువగా టైటిల్స్ గెలిచింది రఫెల్ నడాల్. అందుకే రఫెల్ నడాల్ని క్లే కింగ్ అని కూడా పిలుస్తారు, బికాస్ ద ఫ్రెంచ్ ఓపెన్ ఈజ్ ఫర్ క్లే ఆర్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ క్లే అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. 4 గ్రాండ్ స్లామ్లు. రిమెంబర్, ఇండియాకి కూడా ఒక గ్రాండ్ స్లామ్ పెట్టాలి అన్న ప్రస్తావన ఉంది. యూ నెవర్ నో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా అది కూడా కన్సిడరేషన్ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ బీట్, యాజ్ ఆఫ్ నో వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ ఇండియన్. రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ని సాధించాడు. అలానే తన టెన్నిస్ ప్రొఫెషనల్ కెరీర్లో మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ మెన్స్ డబుల్స్ 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలుచుకున్నాడు. అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, who was named as the captain of the ICC Men's ODI Team of the Year in the ICC Awards 2023? సో ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2023 సంవత్సరానికి సంబంధించి ఏవైతే అవార్డ్స్ ఇచ్చిందో వాటిలో ICC మెన్స్ ODI టీమ్ ఆఫ్ ద ఇయర్కి క్యాప్టెన్గా ఎవరిని నేమ్ చేసింది, లేదు ఎవరిని ప్రకటించింది అన్నది ప్రశ్న. సో ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా క్రికెట్ ఆడుతుంది కదా, ప్రతి కంట్రీ ఇన్ సెన్స్ అన్ని కంట్రీలు అని కాదు కానీ బేసిక్గా ఇంగ్లాండ్ ఆడుతుంది, ఆస్ట్రేలియా ఆడుతుంది, వెస్టిండీస్ ఆడుతుంది, ఇండియా ఆడుతుంది, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇలా ఈ అన్ని కంట్రీస్ ఆడుతున్నాయి కదా. ఈ అన్ని కంట్రీస్లో బెస్ట్ ప్లేయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ తీసుకుని టీమ్ ఆఫ్ ద ఇయర్ అని ఒకటి డిసైడ్ చేస్తారు. అలా ODI టీమ్ అంటే ODI ఫార్మాట్కి సంబంధించి ఎవరైతే బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని ODI టీమ్ తయారు చేస్తే, ఒకవేళ ఆ టీంకి కెప్టెన్గా ఎవరినైనా పెట్టాలి, నియమించాలి అని అంటే ఎవరిని నియమించాలి అని ICC డిసైడ్ చేసింది 2023కి. అండ్ అది ఎవరో కాదు, మన ఇండియన్ టీమ్ క్యాప్టెన్ హిట్ మ్యాన్, అదేనండి రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ ఎక్కడుంది? అందుకని ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ రిమెంబర్ 2023 ఏదైతే ICC క్రికెట్ వరల్డ్ కప్ జరిగిందో దాంట్లో ఇండియా ఫైనల్కి వెళ్ళి ఓడిపోయింది ఆస్ట్రేలియాతో. అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ 2024 ప్రస్తుతం అండర్-19 వరల్డ్ కప్ జరుగుతోంది. అండ్ ఇప్పుడు ఫైనల్లో సేమ్ అండర్-19 2024 ఏదైతే ఫైనల్ జరుగుతుందో ఇది సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ ఆడుతున్నాయి. వి రియలీ హోప్ 2023లో జరిగింది రిపీట్ అవ్వకూడదు అని కోరుకుందాం. నెక్స్ట్ ప్రశ్న, హూ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్, జాగ్రత్త చదవండి, ఫస్ట్ ఇండియన్ టు అచీవ్ ఎ స్టేజ్ విక్టరీ ఎట్ ద డకార్ ర్యాలీ. నాకు తెలుసు మీలో చాలామందికి ఖచ్చితంగా ఈ డకార్ ర్యాలీ అంటే ఏంటో తెలియదు. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు నాకు కూడా తెలియదు. బట్ నౌ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ చరిత్ర లిఖించబడింది. ద హిస్టరీ హ్యాస్ బీన్ రిటన్. ఎందుకనంటే మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడు స్టేజ్ మీద నిల్చున్న ఒక సంఘటన చోటు చేసుకుంది. స్టేజ్ మీద నిల్చోవడం అంటే దే వాన్ అనమాట. సో ఈ ర్యాలీకి సంబంధించి ర్యాలీ 2 కేటగిరీలో తను గెలిచాడు.
అండ్ తను ఏ టీంకి అయితే ఆడాడో ఆ టీం పేరు టీవీఎస్ మోటార్ రేసింగ్. టీవీఎస్ మోటార్ రేసింగ్ తరపున హరిత్ నోవా అనే పర్సన్ ఈ డకార్ ర్యాలీలో విన్ అయ్యాడు. మనలో చాలామందికి మేబీ డకార్ ర్యాలీ తెలియకపోవచ్చు, బికాజ్ ఇండియాలో మోటార్ స్పోర్ట్స్కి సంబంధించి అంతగా కల్చర్ లేదు. బట్ ఎవరికైతే మోటార్ స్పోర్ట్స్ అనేది కొంచెం ఎంతూజియాజం ఉందో, ఇంట్రెస్ట్ ఉందో, మేబీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో బేసిక్గా ఫ్రాన్స్లోని ప్యారిస్ ఏదైతే ఉందో, మనకి ప్యారిస్ అందరికీ తెలుసు కదా, సామజవర గమన ప్యారిస్, ఐఫిల్ టవర్, అక్కడ నుంచి ఆఫ్రికా ఖండంలో ఉన్న సెనెగల్ దేశం ఏదైతే ఉందో ఆ సెనెగల్ దేశంలోని డకార్ వరకు ఒక ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ మామూలుగా రోడ్డు మీద జరిగే ర్యాలీ కాదు, వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ర్యాలీస్ అని చెప్పాలి. ఇక్కడ ర్యాలీలో కార్లు, బైకులు అందరూ పర్ఫామ్ చేస్తారు. అండ్ రిమెంబర్, ఒకవేళ కార్కి ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళే ఆ కార్కి రిపేర్ చేసుకోవాలి. మామూలుగా ఫార్ములా 1, మోటోజిప్ ఇలాంటి రేసెస్లో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి పిట్ స్టాప్స్ అని ఉంటాయి. వాళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చి టైర్లు అవన్నీ మార్పించేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు రేస్లోకి. బట్ డకార్ ర్యాలీలో అట్లా కాదు. డకార్ ర్యాలీలో మీరు వెళ్తున్న బైక్ ఏదైనా ఇంజిన్ ప్రాబ్లం కానీ అవన్నీ వస్తే ఆ పర్సన్ ఎవరైతే రైడ్ చేస్తున్నారో బైక్ని వాళ్ళే రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇది వన్ డేలో ఫినిష్ అవ్వదు, బికాస్ వాళ్ళు ప్యారిస్ నుంచి సెనెగల్ డకార్కి రావాలి కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో కొన్ని రోజుల పొడవునా జరుగుతూ ఉంటుంది. సో అందుకనే మోటార్ స్పోర్ట్స్ లేదా అడ్వెంచరస్ మోటార్ స్పోర్ట్స్కి సంబంధించి డకార్ ర్యాలీ నిజంగా చాలా పెద్దదని చెప్పాలి. సో దానికి సంబంధించి చరిత్ర లిఖించబడింది. భారతదేశం తరపున మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే హరిత్ నోవా. తను ఏ టీం తరపున పార్టిసిపేట్ చేశాడు అంటే టీవీఎస్ మోటార్ రేసింగ్. సో దాట్ ఈస్ ద థింగ్. తర్వాత ప్రశ్న, విచ్ కంపెనీ హ్యాస్ సెక్యూర్డ్ ద టైటిల్ స్పాన్సర్షిప్ ఆఫ్ ద ఐపీఎల్ ఫర్ ద నెక్స్ట్ 5 years? మొన్నటి వరకు టాటా ఐపీఎల్ ఉంది. అయితే రాబోయే 5 సంవత్సరాలకి కూడా టాటా ఐపీఎల్లే తన యొక్క స్పాన్సర్షిప్ని రాబోయే 5 సంవత్సరాలు కూడా టాటానే ఐపీఎల్ యొక్క స్పాన్సర్షిప్ని కంటిన్యూ చేయబోతూ ఉంది. సో వాట్ ఎవర్ బీట్ వెరీ టాటా, హియర్ ఇట్ ఈస్. గుర్తుపెట్టుకోండి, Dream11, వివో ఆల్రెడీ ఐపీఎల్కి స్పాన్సర్స్గా ఉన్నాయి. బట్ జియో హ్యాజెంట్ బీన్. కానీ జియో ఐపీఎల్కి బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్గా ఉంది. ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనిస్తే టైటిల్ స్పాన్సర్ అని అంటున్నారు. అంటే టైటిల్ పేరు పిలిచినప్పుడల్లా వాళ్ళకి చెప్తారనమాట, ఓకే మేము ఇంత స్పాన్సర్ చేస్తున్నాము అని. సో లాస్ట్ 2 yearsకి టాటానే ఉంది, టాటా ఐపీఎల్ అనే పిలిచారు. ఇంకో 5 years టాటా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. వేరాస్ జియో ఈజ్ ద మెయిన్ బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్. సో ఐపీఎల్ వేరే ఎక్కడ రాదు, ఓన్లీ జియో సినిమాలోనే వస్తుంది. దట్ ఈస్ ద థింగ్. అండ్ ఈ క్వశ్చన్కి మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు, బికాస్ నేను ఇందాకే చెప్పేశాను. తెలియకపోతే కంగారేం లేదు, చూడండి మీకే తెలుస్తుంది. వేర్ ఈస్ ద ఐసీసీ Under-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ టు టేక్ ప్లేస్? ఆఫ్ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేబీ ఏంటి మాస్టర్ మీరు కొంచెం క్వశ్చన్ ముందుగానే తయారు చేశారు అంటే, వెల్ అయిపోయింది కాబట్టి మనం ఆ విధంగా కన్సిడర్ చేస్తాం. వాట్ ఎవర్ బీట్. సో Under-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఏదైతే 2024లో జరిగిందో ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. దాకా నేను చెప్పాను కదా, ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్కి వచ్చారు. వీ రియలీ విష్ 2023లో జరిగినట్టు జరగకూడదు అని. సో ఈ ప్రశ్న ఇప్పుడు ఎక్కడ జరుగుతోంది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇందాక ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను, అది సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది, దక్షిణ ఆఫ్రికా దేశంలోని. మరి సౌత్ ఆఫ్రికా ఎక్కడ ఉంది ఎతకండి. ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్. హియర్ ఇట్ ఈస్. సో దట్ బ్రింగ్స్ us to the end of today's current affair on sports which happened in the recent times. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.